ఆ తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు. తమ్ముడు బీటెక్ చదివే క్రమంలో అంటే ఇక తమ్ముడు తట్టుకోలేకపోయాడు. ఈ విధంగా ప్రతిరోజు తాగడము, గొడవలు చేయడము, వాళ్ళ అమ్మని కొట్టడము, వాళ్ళ భార్యని హింసించడము, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు, వాళ్ళని చికాకు చికాకు చేయడము. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో తమ్ముడైతే కోపం వచ్చేసి ఇంకా తమ్ముడికి నేను అన్నని చంపేస్తాను అని చెప్పేసి, ఇట్లా ఉంటే జరగదు అని చెప్పేసి అని అన్నారు. సో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు అంటే కోపంలో చెప్తున్నాడేమోలే నిజంగా చంపుతాలే అనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. ఆ నెక్స్ట్ డే అంటే ముందు రోజే ఈ సొంత తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఉమేష్ కి, ఆ సొంత తమ్ముడు అలాగే కజిన్ బ్రదర్స్ ఐదుగురు కలిసి ఈ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ చేసుకుని అతని ఇంటికి పిలిపించడం జరిగింది. ఇంటికి పిలిపించినప్పుడు దాడి చేసే క్రమంలో ఆయన పారిపోయి రోడ్డు మీదకి వచ్చాడు. సో రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వెంటపడి ఇద్దరు అయితే ఉన్నారు. ఉమేష్ తమ్ముడు, సొంత తమ్ముడు ఒకడు, ఇంకొక ఆయన. సో ఇద్దరు కలిసి నడి రోడ్డు మీద ఇక్కడే చంపారు. చంపేసి ఇక చూస్తున్నారు కదా క్లియర్ గా మీరు, ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. బ్లడ్ శాంపిల్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి. అంటే రక్త మరకలు క్లియర్ గా మనం చూడొచ్చు.